ఒక్కసారి కనుక ఈ సబ్మెరీన్ డీల్ వచ్చినట్టయితే కొన్ని ఏళ్లు పట్టచ్చు, కానీ ఈవెన్ ఇన్ ద లాంగ్ రన్ మనం మన ఇండియన్ ఓషన్ ని మన బ్యాక్ యార్డ్ అని ఏవైతే చెప్పుకుంటున్నామో దాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. వీ కెన్ సే యుఎస్ కనుక వస్తూ ఉన్నట్టయితే కనుక దిస్ ఈజ్ అవర్ బ్యాక్ యార్డ్, మా రీజన్ లోకి రావాలంటే మా అనుమతి కావాలి, మనం పర్మిషన్ ఇచ్చేలాగా మనం మన నేవీని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. సో మనం దానికి లాంగ్ టర్మ్ గేమ్ కి మనం ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ద బిగ్గెస్ట్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అనే కంటే కూడా వాళ్ళకి ఒక అవమానం అనాలా, వాళ్ళది ఎక్స్పోజ్ చేయడం అనాలా తెలియదు, కానీ రఫేల్ డీల్ ఇదేంటంటే ఏదైనా సరే యూఎస్ కి సెట్ బ్యాకే. మనం ఇప్పుడు ఏంటంటే మోదీ గారు రఫేల్ డీల్ స్ట్రెంథెన్ చేసుకోవాలని చెప్పి వెళ్ళారు. ఐ మీన్ అది కూడా నడుస్తోందని. మనకేంటి అయితే రఫేల్ లేకపోతే సుకోయ్, ఎనీథింగ్ యుఎస్ కి నచ్చదు. నేను ఇందాక చెప్పాను ఫ్రాన్సే కొద్ది గొప్ప ఇండిపెండెంట్ గా ఎదిగే దేశం యుఎస్ నుంచి, ఎగ్జాక్ట్లీ. మనం చూసుకున్నట్టయితే కనుక యుఎస్ కి F-35 కానివ్వండి, F-16 కానివ్వండి, వాటిని ఛాలెంజ్ చేసే ఫైటర్ జెట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అది కేవలం ఫ్రెంచ్ ది రఫేల్, దాని తర్వాత యుఎస్ ది సుకోయ్. స్వీడన్ ది ఉన్నా సరే దానికి ఇంజన్ కానివ్వండి వేరే స్పేర్ పార్ట్స్ యుఎస్ ఇస్తేనే అది మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతుంది. కానీ సుకోయ్కి రఫేల్ కి ఆ యుఎస్ మీద ఆధారపడక్కర్లేదు. సో ఇమాజిన్ మనం అలాంటివి మనం తీసుకున్నట్టయితే యుఎస్ ఈస్ లూజింగ్ అ వెరీ బిగ్ మార్కెట్. ఎస్పెషల్లీ ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత ఫిబ్రవరి 2025లో యుఎస్ వెళ్ళినప్పుడు మనం ప్రకటించకుండానే ట్రంప్ మోదీ గారిని పక్కన పెట్టుకుని ప్రకటించింది ఏంటంటే F-35 తీసేసుకుంటోంది భారత్ అని. మనం దాన్ని ఇప్పటి వరకు మనం దాన్ని ఎండోర్స్ చేయలేదు. మనం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఖండించినంత పనే చేస్తున్నాం. మనం దాని గురించే మాట్లాడట్లేదు. మాట్లాడకపోగా యుఎస్వి ఫైటర్ జెట్స్ ఇరాన్ లో కూలుతూ ఉన్న టైంలో మనం రఫేల్ ని ఎండోర్స్ చేస్తూ రఫేల్ ని తీసుకుంటున్నాం. ఇది ఐదర్ రఫేల్ ని తీసుకుంటున్నాం లేకపోతే గనక మనం సుఖోయ్ తీసుకుంటున్నాం. ఇది ఎప్పుడు తీసుకుంటున్నాం? వెన్ ఆపరేషన్ సింధూర్ ఇస్ స్టిల్ ఆన్ పాజ్. ఆపరేషన్ సింధూర్ ఇంకా పాజ్ లోనే ఉంది అని ప్రకటించిన టైంలో మనం ఇది తీసుకోవడం అనేది యుఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఇది పాజిటివ్ గా చూడదు. ఎందుకంటే వీఆర్ స్ట్రెంథెనింగ్ అవర్ నేవీ, వీఆర్ స్ట్రెంథెనింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్ ఫర్ టు బికమ్ ఏ బిగ్ ప్లేయర్ ఇన్ ద రీజన్ ఇన్ ద లాంగ్ గేమ్. అండ్ ఆ టైంకి ట్రంప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే అంటే అధ్యక్షుడిగా, నాట్ ఇన్ అదర్ వే, అధ్యక్షుడిగా అయిపోవచ్చు. ఎస్, ఎందుకంటే మార్కో రూబియో వచ్చినప్పుడు అండ్ లాస్ట్ ఇయర్ కూడా సాక్షాత్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్ గారే మేము ఏవైతే రెడ్ లైన్స్ ఉన్నాయి అన్నారో మీరు ఆ రెడ్ లైన్స్ క్రాస్ చేయకుండా ట్రేడ్ డీల్ చేసుకుంటామంటే ఓకే, అదర్వైజ్ వీ విల్ వెయిట్. ట్రంప్ వెళ్ళిపోయేంత వరకు మేము వెయిట్ చేస్తాం, దాని తర్వాత వచ్చే వాళ్ళతో మేము నెగోషియేట్ చేసుకుంటామని అన్నారు. సో అంటే మనం ఎంత ఓపిక్ గా ఉండడానికైనా మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకు? వీ నో వీ విల్ బీ దేర్ ఫర్ లాంగ్ టైమ్. బట్ ట్రంప్ కి అలా కాదు. ట్రంప్ విల్ బి దేర్ ఓన్లీ ఫర్ 2 years. దాని తర్వాత ట్రంప్ లెగసీ లేదు. అంటే ట్రంప్ లెగసీ ఏంటి? వాట్ విల్ బి హిస్ లెగసీ? ఇరాన్ వార్ ఆపకపోవడం, రష్యా యుక్రెయిన్ వార్ ఆపకపోవడం, అమెరికన్ సూపర్ పవర్ స్టేటస్ ని ప్రశ్నార్థకంలోకి నెట్టడం, భారత్ తో ఎటువంటి ట్రేడ్ డీల్స్ చేసుకోకపోగా భారత్ ఒక అలైగా ఉన్న దాన్ని ఇప్పుడు ఒక అడ్వర్సరీగా మార్చి వెళ్ళడం. సో కంప్లీట్ నెగటివ్స్ ట్రంప్ లోకి వెళ్తున్నాయి. సో ఎనీవే చూసుకున్నా సరే ట్రంప్ కి ఒక రకంగా మనం సెట్ బ్యాక్ మీద సెట్ బ్యాక్, ఛాలెంజ్ మీద ఛాలెంజ్, ఇంటర్నల్లీ ట్రంప్ పాజిటివ్ గా చూపించుకోవడానికి ఏది మనం అవకాశం ఇవ్వటం లేదు. అండ్ ఎస్పెషల్లీ ఇంకొక బిగ్ 2 కంటెన్షన్స్ యుఎస్ఏకి నచ్చనివి, ఛాలెంజ్ చేసేవి ఏంటి అంటే, మొదటిగా నార్త్ ఈస్ట్. మనం దీని గురించి కూడా చాలా సార్లు చర్చించుకున్నాం. నార్త్ ఈస్ట్ లో యుఎస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మిషనరీస్ ద్వారా కానివ్వండి, మాథ్యూ వాండెక్ ది ఇది అవుతున్న టైంలో అమిత్ షా గారు ఐ థింక్ శనివారమో శుక్రవారమో ఏం ప్రకటించారు అంటే త్రిపుర అండ్ అస్సాం, ఐ థింక్ నాగాలాండ్ త్రిపుర అస్సాము, ఇలా నార్త్ ఈస్ట్ లో ఉన్న 2 రాష్ట్రాలు కలిపి ఆయిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇన్ నార్త్ ఈస్ట్. సో ఏ నార్త్ ఈస్ట్ అయితే భారత్ లో ఉండకూడదు అనుకుంటున్నారు, ఏ నార్త్ ఈస్ట్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ నార్త్ ఈస్ట్ అయితే వీళ్ళు భారత్ భూభాగంలో ఉండకూడదని అనుకుంటున్నారో ఆ నార్త్ ఈస్ట్ లో ఆయిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే అసలు వాళ్ళకి ఇంకా అది కంప్లీట్లీ వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేని విషయం. అండ్ మీరు మాథ్యూ వాండెక్ అన్నారు, మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి మాథ్యూ వాండెక్ ఇస్ ఆన్ హంగర్ స్ట్రైక్. ఎక్కడ?
మన జైల్లోనే మాథ్యూ వాండేక్ ఇస్ అన్ హంగర్ స్ట్రైక్. ఐ కాంట్ కన్ఫర్మ్, బట్ మన వాళ్ళు అతన్ని ఎంత సివియర్లీ కల్ప్రిట్ కోసం మన లో ఉన్న అంబాసిడర్ గోర్ వచ్చి అజిత్ దోవల్ గారిని కలవాలి. ఎగ్జాక్ట్లీ. ఒక వార్తలు ఏం నడుస్తున్నాయంటే అగైన్ కన్ఫర్మేషన్ లేదు, బట్ మన వాళ్ళు మాథ్యూ వాండేక్ ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారంటే తన వేళ్లు విరిగిపోయాయంట ఇంట్రాగేషన్ లో. హీ కెనాట్ మూవ్ హిస్ ఫింగర్స్ నౌ. తనని లాస్ట్ ఎన్ఐఏ కోర్టులోకి తీసుకొచ్చినప్పుడు తన చెయ్యి ఇలా ఉందంట, నాట్ ఈవెన్ లైక్ దిస్, ఇలా ఉందంట. ఈస్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ హిస్ ఫింగర్స్ అని. సో అగైన్ మాట్లాడాలి, అదైతే చేస్తారు. సో అంటే ఎందుకు యుఎస్ మాథ్యూ వాండేక్ అంత సీరియస్ గా తీసుకుందనడానికి వి ఆల్ డిస్కస్డ్. మాథ్యూ వాండేక్ అనే అతను ఎంత ఇంపార్టెంట్, తను ఎలాంటి మిషన్, ఐ థింక్ సన్స్ ఆఫ్ లిబర్టీ ద్వారా తను ఎలా ఎక్కడ సిరియాలో కానివ్వండి, లేకపోతే లిబియాలో, ఇరాక్ లో క్రిస్టియన్స్ ని రెజీమ్ చేంజ్ కోసం వాడు చేసిన ఎగ్జాక్ట్లీ పనులన్నీ బయటపడ్డాయి 100%. కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో. తను మయన్మార్ నుంచి ఇక్కడ పట్టుకుని వచ్చి, ఐ మీన్ మయన్మార్ నుంచి తను ఇక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళు పట్టుకున్నారు. కానీ దీనికి ముందర తను మయన్మార్ లో ఉన్నప్పుడు హీ వాస్ గివింగ్ ఆర్మ్స్ ట్రైనింగ్ టు కుకీస్. అది ఆర్మ్స్ ట్రైనింగ్ కుకీస్ కి ఇస్తున్నాడు. మాథ్యూ వాండేక్ కుకీస్ గన్ ట్రైనింగ్ అని ట్విట్టర్ లో కొట్టినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మాథ్యూ వాండేక్ వాస్ గివింగ్ ట్రైనింగ్. సో యుఎస్ ని ఏంటంటే మనం అన్ని రకాలుగా స్క్వీజ్ చేస్తున్నాం. యుఎస్ కి విక్టరీ సింపుల్ గా చెప్పాలి అంటే ఇరాన్ ఏదైతే విక్టరీ ఇవ్వాలని యుఎస్ కోరుకుంటుందో అలాగే మనం కూడా ఒక విక్టరీ ఇవ్వాలని కోరుకుంటుంది. కానీ మనం దానికి సంసిద్ధంగా లేం. ఎలా అయితే ఇరాన్ మావేవైతే మావి ఒక ప్రయారిటీస్ ఉన్నాయో, మావేవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయనంత వరకు మేము మీ ఎంఓయూలు మేము ఒప్పుకోమని ఎలా అయితే అంటున్నారో, అలాగే మావేవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని మీరు అడ్రస్ చేయనంత వరకు మేము ట్రేడ్ డీల్ సైన్ చేయం, మీతోని మేము రిలేషన్స్ ఇదివరకు అట్లా పెట్టాం, మాథ్యూ వాండేక్ లాంటి వాళ్ళని ఒప్పుకోం, అండ్ FCR ని కంటిన్యూ చేస్తామని మనం చెప్తున్నాం. సో సేలర్స్ ని చంపడం అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ పిక్చర్, బిగ్గర్ కాన్స్పిరసీ టు పుట్ pressure on Indian government, and I hope I am wrong, but it could escalate in the future if things go like this. So we just hope ఇంకెవ్వరు కూడా సేలర్స్ నష్టపోకుండా ఉండాలని కోరుకుందాం. మరి మోదీ గారు కలుస్తారనే వార్తలు వస్తున్నాయి ట్రంప్ ని. సో వీ హ్యావ్ టు సీ వెదర్ దే విల్ మీట్ ఆర్ నాట్, అండ్ వెన్ దే మీట్ అది ఎలా వెళ్తుందో చూడాలి. అక్కడ వచ్చి కలిసినప్పుడు ఏం నోటికి వచ్చినట్టు పేలుతాడో కూడా తెలియదు. We don't know, అది కూడా మనకి తెలియదు. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళ గురించి వేరు, ఇప్పుడు మాట్లాడబోయే మన ప్రధానమంత్రి గురించి ఎగ్జాక్ట్లీ వేరు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారు. 100%. చిన్నది మీరు ప్రధానమంత్రి మాట్లాడారు మొన్న 12 ఏళ్ళది మోదీ గారు పూర్తి చేసుకున్నప్పుడు అందరు ట్వీట్లు పెడితే అందరికీ మోదీ గారు రిటర్న్ థ్యాంక్స్ పెడుతూ వెళ్ళారు. ట్రంప్ పెట్టినప్పుడు మై ఫ్రెండ్ ట్రస్టెడ్ ఫ్రెండ్ నరేంద్ర మోదీ అది అని అంటే దానికి ఏవి స్పందించకుండా థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్ అంతే ప్లెయిన్ గా. అంటే ఇట్ ఇస్ జస్ట్ బిజినెస్ డీల్ అని చెప్పి మోదీ గారు ఒక సందేశం ఇచ్చారు. సో ఐ డోంట్ నో మరి ఇప్పుడు కూడా కలుస్తారో లేదో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఐ రియల్లీ డోంట్ థింక్ మన యుఎస్ ది ఇంకా భారత్ రిలేషన్స్ నార్మల్ ఉంటాయని అయితే అనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ పవన్ శేష్. థ్యాంక్ యూ, నమస్తే. సో చూసాం కదా ఓవరాల్ గా ఏంటంటే అమెరికా ఏ రకంగా చేస్తుంది, ఏ అంశంలో మనతోటి ఎలా మనల్ని ఇబ్బంది పెట్టాలి, మాథ్యూ వాండేక్ దగ్గర నుంచి సేలర్స్ దాకా, అండ్ అలాగే వాళ్ళ మార్కో రూబియో నుంచి గోర్ దాకా, వాళ్ళ అంబాసిడర్ గోర్ దాకా, అంటే ఎలా వెంపర్లాడుతున్నారు వాళ్ళని కాపాడుకోవడానికి. అండ్ మన ప్రయోజనాల్ని, మన టెక్ సావర్నిటీతో పాటు మన నేషనల్ సెక్యూరిటీని దెబ్బతీయడానికి అమెరికా ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చిందనేది పవన్ శ్రేష్ఠ సమగ్రంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ, నమస్తే.